హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 9వ భాగాన్ని వినేద్దాం. మీ నాన్నగారు మీ రెస్పాన్సిబిలిటీ నాకిచ్చారు. మిమ్మల్ని డాక్టర్ అయ్యుండి నేనెలా వదిలేస్తాను? పదండి మనిద్దరం మీ రూమ్‌కి వెళ్దాం. మీ ఫ్రెండ్స్ ట్రెక్కింగ్‌కి వెళ్తారు అన్నాడు రవి. నందు తన ఫ్రెండ్స్‌ని చూస్తూ నాకేం పర్వాలేదు. మీరు వెళ్ళండి. నేను రెస్ట్ తీసుకుంటాను. డాక్టర్ గారు కూడా ఉన్నారు కదా అంటూ తన ఫ్రెండ్స్‌ని పంపించింది. ఇదే చాలా మంచి అవకాశం. ఎలాగైనా నందుని తన వైపు తిప్పుకోవాలని చాలా తాపత్రయపడుతున్నాడు రవి. నందుకి కూడా రవి మీద చాలా మంచి అభిప్రాయమే కలిగింది. ఆ రోజంతా రవి నందుని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. చేతికి బ్యాండేజ్ చేశాడు. మరుసటి రోజు నందుని ఇంటికి వచ్చేయమని రఘురాం చెప్పడంతో ఎలాగైనా ఈ రోజే ఏమైనా చేసి ఈ నందుని తన గుప్పెట్లో పెట్టుకోవాలని రవి చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ క్రూరంగా నవ్వాడు. ఇంతలో రవి గారు అంటూ పిలిచింది నందు. రవి గారు, నా మొబైల్ నెట్వర్క్ రావడం లేదు. మీ మొబైల్ ఇస్తారా? ఒకసారి అమ్మకు కాల్ చేయాలి అని అడిగింది నందు. ష్యూర్, తీసుకో నందు. నువ్వు నా వస్తువులు ఫ్రీగా తీసుకోవచ్చు. పర్మిషన్ అవసరం లేదు అంటూ తన మొబైల్ నందుకిచ్చాడు రవి. నేను మనిద్దరికి కాఫీ చేసి తెస్తాను అంటూ లోపలికెళ్ళాడు రవి. నందు శాంతతోటి ఫోన్ మాట్లాడిన తర్వాత రవి మొబైల్ పక్కన పెట్టి లేవబోతుండగా రవికి కాల్ వచ్చింది. ఆ కాల్ చూసి నందు కనుబొమ్మలు ముడుచుకున్నాయి. రవి మొబైల్లో డాడ్ ఈస్ కాలింగ్ అని రింగ్ అవుతుండడంతో తనకి తల్లిదండ్రులు లేరని చెప్పాడే, కానీ ఈ డాడ్ ఎవరు అని అనుమానం వచ్చింది నందుకి. కాల్ లిఫ్ట్ చేసి నందు అటువైపు మాటలు విందామని తను ఏం మాట్లాడలేదు. రవి వాళ్ళ డాడీ. రవి, హలో రవి, వినిపిస్తుందా? ఎక్కడ చచ్చావరా? అసలు ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? మీ అమ్మా నాన్న బ్రతికే ఉన్నారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడగాలని ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా? లేదా? ఇంతసేపు నేను చెవుకేసిన మేకలు అరుస్తూ ఉంటే ఏం మాట్లాడి చావే అంటూ రవి వాళ్ళ నాన్న చాలా తిడుతున్నారు. ఒక్కసారిగా నందుకు అర్థం అవ్వలేదు రవి తనకెందుకు అబద్ధం చెప్పాడని. తను రవి ఫ్రెండ్ అని, అతను బయటికెళ్ళాడని, వచ్చినప్పుడు చెప్తానని చెప్పి ఫోన్ పెట్టేసింది నందు. లేచి రవితో అడుగుదామని కిచెన్ వైపుకెళ్ళింది నందు. అక్కడున్న కప్పుల్లో ఒక కప్పులో ఏవో టాబ్లెట్లు రవి కలుపుతుండడం చూసింది నందు. వెంటనే టెన్షన్ తోటి చెమటలు పట్టాయి నందుకి. ఏం చేయాలో అర్థం అవడం లేదు నందుకి. మెల్లగా ఓపిక చేసుకుని వెళ్ళి ఏమీ తెలియనట్టు మంచం మీద కూర్చుంది నందు. అన్ని ఆలోచనలు ఒక్కసారి బుర్రలో తిరుగుతున్నాయి నందుకి. కాఫీ కాఫీ దగ్గర రవి తనని కేఫ్ దగ్గర పరిచయం చేసుకోవడం, తనే ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసి రఘురామ్కి నందు ద్వారా చెప్పించడం, బుర్ర లేకుండా తను దానికి ఒప్పుకోవటం, రవి షూస్ దగ్గర ఉండడం, అన్నీ కలిపి ఆలోచిస్తే రవి ప్లాన్ మెల్లగా అర్థమైంది నందుకి. ఇంతలో రవి 2 కాఫీ కప్పులు పట్టుకొని వచ్చి నందుకి ఒక కాఫీ కప్ ఆఫర్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ఈ సమస్య నుండి బయటపడాలి అనుకుంటూ పెద్ద పెద్ద కళ్ళతో రవినే చూస్తూ ఉంది నందు. ఆ కప్పు చేతిలోకి తీసుకుంటూ థ్యాంక్స్ రవి గారు, మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అంది. మన మధ్య థ్యాంక్స్ ఎందుకులే నందు, కాఫీ తాగు, చల్లారిపోతుంది. అయ్యయ్యో, ఏదో మాడుతున్న వాసన వస్తుంది. మీరు స్టవ్ ఆఫ్ చేశారో లేదో అంటూ కంగారు నటించింది నందు. అయ్యో అలాగా అంటూ తన కాఫీ కప్ అక్కడే టేబుల్ మీద పెట్టేసి లోపలికెళ్ళాడు. వెంటనే నందు కప్పులు మార్చేసింది. ఏమీ లేదు నందు అంటూ వచ్చిన రవి నందు కాఫీ తాగుతూ కనిపించడం చూసి వంకరగా నవ్వాడు. తను కూడా వచ్చి కూర్చుంటూ కాఫీ కప్ తీసుకుని నందుని చూస్తూ గమనిస్తూ కాఫీ తాగాడు. తను కలిపిన మాత్రల వల్ల మెల్లమెల్లగా మత్తు కలుగుతుంది. అందుకని ఈలోపే మెల్లగా తనకు దగ్గర అవ్వాలనుకుంటూ నందు మంచం దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చుని నందు అంటూ అనునయంగా నందు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నొప్పితోటి ఒక్కసారిగా అబ్బా అంది నందు. నొప్పిగా ఉందా నందు? నీకేం పర్లేదు, నేను నీతోనే ఉన్నాను కదా అంటూ ఉండగా మెల్లగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది రవికి. తనకు కళ్ళు తిరుగుతున్నా ఏంటి అని ఆలోచించిన రవి వెంటనే నందు కళ్ళలోకి అనుమానంగా చూశాడు. అప్పటికే గుండెలు అదిరిపోతున్న నందు బిక్కుమొహం వేసుకుని అతని చేతుల్లో తన చేతిని విడిపించుకోవడానికి మెల్లగా ప్రయత్నం చేస్తుంది. విషయం అర్థమవుతున్న రవి ఇప్పుడు గనక ఈ అమ్మాయిని వదిలేస్తే తనకి మొదటికే నష్టం వస్తుంది. ఎలాగైనా ఇది బయటికెళ్ళి జరిగింది రఘురాంకి చెప్పకుండా ఉండాలి. ఏదైనా నేను త్వరగా చేయాలి. ఇంకాసేపట్లో మత్తు ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాడు రవి. వెంటనే రవి ముఖంలో క్రూరంగా చూసే తోడేలు కనిపించింది నందుకి. బిత్రపోయిన నందు చేతిని గట్టిగా లాక్కుంటూ ఉంటే రవి గట్టిగా నవ్వుతూ పర్వాలేదే, నేననుకున్నంత అమాయకురాలివి కాదు నువ్వు. చాలా త్వరగానే నా గురించి తెలుసుకున్నావు అంటూ నందు బుగ్గల్ని గట్టిగా నొక్కాడు. నందు ముఖాన్ని పట్టి తన ముఖం వైపు లాక్కుంటూ ఈ రోజు నిన్ను అనుభవిద్దామనుకున్నాను. అయినా నాకు నీ అందం కొత్త కాదు. ఈ హోటల్లో బాత్రూంలో కెమెరా పెట్టాను. నువ్వే కాదు, నీ ఫ్రెండ్స్ వీడియోస్ అన్నీ కూడా నా దగ్గరున్నాయి. నా చేతుల నుంచి తప్పించుకున్న తర్వాత నిన్ను నీ ఫ్రెండ్స్ని ఇంటర్నెట్కి లాగేస్తాను.
గట్టిగా నవ్వుతూ చెప్పాడు. నాకు తెలుసు నువ్వు తెలివైన దానివని. నీ ఫ్రెండ్స్ జీవితాలు కూడా నీ చేతుల్లో ఉన్నాయి. బయటికెళ్ళి నా గురించి ఎవరికైనా ఏమైనా చెప్పావంటే ఇక చూడు నేనేం చేస్తాను. మగత బాగా వచ్చేస్తున్న కళ్ళతో తూలిపోతూ కెమెరా ఎక్కడుంది, ఫొటోస్ వీడియోస్ ఎక్కడున్నాయి, నా మొబైల్ చెక్ చేద్దామని ట్రై చేయకు. అన్నీ చాలా సేఫ్గా ఉన్నాయి. వాటి గురించి నువ్వేం బెంగ పెట్టుకునే అవసరం లేదు అంటూ నందు మీద పడిపోయాడు మత్తుగా. ఒక్కసారిగా గట్టిగా అరిచేసిన నందు మీద పడిన రవిని పక్కకు తోసేసింది. చిలిపిగా అల్లరిగా ఎంతో ఫాస్ట్గా కనిపించే నందు ఆపద సమయం వచ్చేసరికి పిల్లిలాగా భయపడిపోయింది. భయంతో కంపించిపోతుంది. అక్కడి నుంచి లేచి బయటికి రావడానికి కూడా శరీరం సహకరించుకున్నట్లు కాలు వణుకుతున్నాయి. ఓపిక కూడా తీసుకుని ఎలాగో అడుగులు వేస్తూ మంచం మీద తన పర్స్ మొబైల్ తీసుకుని బయటకొచ్చి వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయింది. ఎలాగో ఢిల్లీ వచ్చి పడింది. కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసి చూసిన రఘురాం ఆశ్చర్యపోయారు. నందు, ఏమిట్రా, రేపు మార్నింగ్ వస్తావనుకున్నాను. రా వచ్చి కూర్చో, నీ చెయ్యి చూస్తాను అంటున్న రఘురాం మాట పూర్తవ్వకుండానే నాన్న అంటూ ఆయన్ని గట్టిగా పట్టుకుని కంటిలో నుంచి నీరు బయటికి రాకుండా తన బాధనంతా గుండెల్లో మింగుతూ రఘురాం గుండెల్లో ఊరటను పొందుతుంది. నేను చెబుతూనే ఉన్నాను, నువ్వు ఇలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మీ అమ్మ నువ్వు నా మాట ఎప్పుడు విన్నారు అంటూ నందు చెయ్యి చూసి, వెరీ గుడ్, ఎంతైనా రవి చాలా టాలెంటెడ్. అక్కడున్నాడు కాబట్టి సమయానికి నేను ట్రీట్ చేశాడు. అతడు నీతో వచ్చాడు కాబట్టి గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకోగలిగాను అంటున్న రఘురాం మాటలు గుండెల్లో గుచ్చుకుంటూ ఉంటే భయపడిపోతున్న నందు, నాన్న నేను కాసేపు పడుకుంటాను అంటూ రూంలోకి వెళ్ళిపోయింది. ఎన్నో విధాలుగా ఆలోచించింది. ఇక్కడ ఉండడం తనకి ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది. ఏం చేయాలి, ఎలాగైనా మళ్ళీ ఈ రవి ముఖం చూడకూడదు అని రాత్రంతా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. ఆదమర్చి నిద్రపోతున్న నందుని తట్టి లేపింది శాంత. నందు, నందు, ఎంతకీ లేవేంటి? ఎంతసేపటి నుంచి లేపుతున్నాను? నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ రోజైనా కాలేజీకి వెళ్తావా లేదా? అసలు చదువుకునే ఉద్దేశం ఉందా నీకు? నేను మీ నాన్న డాక్టర్స్. మాకు కూతురుగా పుట్టి అస్సలు చదువు రావట్లేదేంటి నీకు? సరే, టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టాను. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. మీ నాన్న కారులో ఆల్రెడీ కింద నా కోసం వెయిట్ చేస్తున్నారు. తలుపేసుకో, బాయ్ అంటూ వెళ్ళిపోయింది శాంత. కాలింగ్ బెల్ మోగడంతో వెళ్ళి తలుపు తీసింది నందు. ఎదురుగా శాంత కనిపించి మొబైల్ మర్చిపోయాని తీసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీసిన నందు ఎదురుగా మళ్ళీ శాంతాను చూసి విసుగ్గా, ఏంటమ్మా అని అంటుండగా, పనమ్మాయి వస్తుందే, మొద్దు మొహంలా పడుకోక తలుపు కొట్టినప్పుడు కాస్త తలుపు తీ, లేకపోతే మళ్ళీ రేపు కాని రాదు అంటూ వెళ్ళిపోయింది శాంత. అసహనంగా తలుపు మూసి వెళ్తున్న నందు మళ్ళీ కాలింగ్ బెల్ మోగడంతో చిరాగ్గా తలుపు తీసింది. ఎదురుగా ఉన్న రవిని చూసి ఒక్కసారిగా ముఖమంతా చెమటలు పట్టేసి కంగారు పడిపోతూ పెద్ద పెద్ద కళ్ళతో అతన్ని భయంగా చూస్తుంది. లోపలికి మెల్లగా అడుగు వేస్తున్న రవి క్రూరంగా నవ్వుతూ, హాయ్ స్వీట్ హార్ట్, ఇంట్లో ఎవరూ లేరు అనుకుంటాను. ఇందాకటి దాకా కిందే ఉన్నాను. మీ అమ్మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత వద్దామని వెయిట్ చేస్తున్నాను అంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. బిత్తరపోతూ అతన్ని భయం భయంగా చూస్తున్న నందు వెనకాలే రఘురాం కూడా లోపలికి రావడం చూసి కొంచెం సర్దుకుంది. రఘురాంని చూస్తున్న రవి చాలా అందంగా నవ్వుతూ లేచి నించుని షేక్ ఇస్తూ, హాయ్ సార్, ఇంటికి రమ్మన్నారు? మీరు వెళ్ళిపోతూ కనిపించారు కారులో. నన్ను రమ్మని మీరు వెళ్ళిపోతున్నారేంటి అనుకున్నాను. అవును రవి, ఏదో పనిలో పడి మర్చిపోయాను. నిన్ను కింద చూశాను. శాంతాని క్యాబ్లో వెళ్ళమని చెప్పి పైకొచ్చాను. చూడు రవి, సారథి మీద నీ అభిప్రాయం ఏంటి? రఘురాం ఉద్దేశం తెలియనిది రవి. సారథియా? నా ఫ్రెండే కదా సార్, చాలా మంచివాడు. అయినా ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు రవి, మా పెద్దమ్మాయి మీనాక్షిని సారథికిద్దామని అనుకుంటున్నాను. అన్నీ కూడా మాట్లాడేస్తాననుకో. రేపు సారథి మా అమ్మాయి మీనాక్షిని చూడ్డానికి పెళ్లి చూపులకు వెళ్తున్నాడు. అతనితో పాటు నువ్వు కూడా తోడుగా వెళ్ళు. నేను ఈ సంబంధం చూసినట్టు మా నాన్నగారికి తెలియనివద్దు. అది చెబుదామని నిన్ను రమ్మన్నాను. ఇంకా మా అమ్మాయి నందుకి టైంకి ట్రీట్ చేసావు, థ్యాంక్స్ కూడా చెప్దామని. ఆలోచనలో పడిపోయిన రవి తేరుకుని, అయ్యో పర్వాలేదు సార్, మీ అమ్మాయి నా రెస్పాన్సిబిలిటీ అంటూ వంకరగా నందు వైపు చూస్తూ, ఐ మీన్ మీ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ నాకిచ్చారు కదా ట్రిప్కి వెళ్తూ. రేపు నేను సారథితో వెళ్తానులే సార్. దట్స్ మై బాయ్ అంటూ రవి భుజం పైన చరిచాడు. సరే నేను వస్తాను సార్ అంటూ నందు వైపు చూసి, మళ్ళీ వస్తాను నందు అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. నందుకేం చేయాలో తోచడం లేదు. ఎలాగైనా ఈ రవికి మళ్ళీ కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనుకుంటూ ఆలోచనలోకి జరిగింది. 2 రోజుల తర్వాత సీతారామయ్య గారి దగ్గర నుండి మీనాక్షి పెళ్లి కుదిరిందని ఉత్తరం రావడంతో నందుకు ఏం చేయాలో నిర్ణయించుకుంది. ఆ రవి నుండి తప్పించుకోవడానికి నేను ఈ ఊరికి వచ్చేసాను అభి. నాకు చాలా భయం వేసింది. అతని నుండి తప్పించుకోవడానికి నాకు ఇంతకన్నా వేరే మార్గం కనిపించలేదు.
అమ్మ నాన్నకి చెప్దామంటే అతను వీడియోస్ ఎక్కడ నెట్లో పెట్టేస్తాడని భయం. అందుకే పారిపోయి ఇక్కడికొచ్చాను. ఈ ఊరిలో అడుగుపెట్టిన తర్వాత నేను ఆ విషయం గురించి మర్చిపోయాను. నీతో పరిచయం నాలో కొత్త ఆశలు రేకెత్తించింది. నీతో కలిసి జీవించాలని, ఈ ప్రశాంత వాతావరణంలో నీలో కలిసిపోవాలని ఎన్నో ఊహించుకున్నాను. ఆ రవి కూడా మళ్ళీ నన్ను కలవలేదు. ఫోన్ చేయడం లాంటివి చేయలేదు. అతను కూడా వదిలేశాడనుకున్నాను. అందుకే నన్ను పెళ్లి చేసుకొని నిన్ను అడిగాను. కానీ నా అంచనా అంతా తప్పు. మనం వైజాగ్ వెళ్ళినప్పుడు అతను నాకు కనిపించాడు. ఒక్కసారిగా అతన్ని చూసేసరికి నా కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. వెంటనే నాకు ఫోన్ కూడా చేశాడు. ఏమిటి నందు, నన్ను వదిలేసి నీ మానాన్న నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు? నీ వీడియోస్ చూస్తూ ఎప్పుడు నేను కలుద్దామా, నీకోసం నేను ఢిల్లీలో వెయిట్ చేస్తున్నాను. నువ్వు మళ్ళీ వెనక్కి రాకుండా అక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావా అంటూ గట్టిగా నవ్వాడు. వెంటనే నాకు అతని మాటల వల్ల భయం వేసి స్పృహ తప్పి పడిపోయాను. మీరు కంగారు పడి నన్ను ఇంటికి తీసుకొచ్చేస్తారు. కానీ ఎందుకో అతను నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు. అతను నిజంగా వీడియోస్ అప్లోడ్ చేస్తే నా వల్ల మీ ఇంటి పరువు కూడా పోతుంది అనుకొని నేను కూర్చొని ఏడుస్తుంటే నన్ను చూసిన మీనా ఆశ్చర్యపోతూ, నందు, ఎందుకు ఏడుస్తున్నావే, ఏమైంది అంటూ నందుని దగ్గరికి తీసుకుని కళ్ళు తుడుస్తూ, నందు ప్లీజ్ చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు, నాకు భయం వేస్తుంది. ఎప్పుడు చిలిపి చిలిపి పిల్లలుగా అల్లరి చేస్తూ సరదాగా నవ్వుతూ ఉండే నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ప్లీజ్ చెప్పు, ఏమైంది నందు? నందు దుఃఖం ఎగిసిపడుతూ మీ నాని గట్టిగా కౌగిలించుకుని అక్క అంటూ ఏడవసాగింది. మీనా ఇంకా కంగారు పడిపోయింది. నందు తలని ప్రేమగా నిమురుతూ, చూడు నందు, మామూలు సమయంలో ఎవరైనా సరదాగా ఆనందంగా నవ్వుతూ మాట్లాడగలరు. కష్ట సమయంలో కూడా గుండె నిబ్బరంతో ధైర్యంగా నిలబడగలిగి ముఖం మీద చిరునవ్వు చెదరకుండా సమస్యను ఎదుర్కోవడంలోనే ఉంటుంది మనిషి వ్యక్తిత్వం. నీ సమస్యను నాకు ముందర చెప్పు. ఏమీ చెప్పకుండా ఏడుస్తూ ఉంటే నాకెలా అర్థమవుతుంది? మీనా దగ్గర విషయాన్ని దాచలేకపోయాను. జరిగిందంతా మీనాతో చెప్పాను. నందు, నీకసలు బుద్ధుందా? అలాంటి మనిషిని కాదు అలాంటి పశువుని ఏమీ చేయకుండా చేతకందానలా ఏడుస్తూ కూర్చుంటావా? వెంటనే పద, నాన్నకి ఈ విషయం చెప్పి అతనికి బుద్ధి చెబుదాం అంటున్న మీనాని వారిస్తూ, ప్లీజ్ మీనా, అంత పని చేయకు. ఇది కేవలం నా ఒక్కదాని సమస్య కాదు. నా ఫ్రెండ్స్ అందరి వీడియోస్ అతని దగ్గర ఉన్నాయి. మనం తొందరపడి ఏమైనా చేస్తే బయటికెళ్ళి వారందరి జీవితాలను కూడా నాశనం అయిపోతాయి అంటూ మళ్ళీ గట్టిగా ఏడవసాగింది. అసలు అతని దగ్గర వీడియోస్ ఉన్నాయా? నిన్ను బెదిరించడానికి చెప్తున్నాడేమో. ఇన్ని రోజులు నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ నా ఫ్రెండ్ ఈరా వీడియో నాకు షేర్ చేశాడు, బెదిరిస్తూ మాట్లాడాడు. నేను ఇక ఈ పెళ్లి చేసుకోలేను మీనా, అభి జీవితాన్ని నాశనం చేయలేను అంటూ ఏడుస్తున్న నందు దగ్గరకు వచ్చిన మీనా, నందు, అలా ఏమీ జరగదు. నువ్వేమీ కంగారు పడకు. ఒకవేళ ఏమైనా జరిగితే మనకి కొండంత అండగా నాన్న, సారథి, అభి ఉన్నారు. నీ పెళ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న తాతయ్య, మామ చాలా బాధపడతారు. ముందర ఈ పెళ్లి అవ్వని. ఢిల్లీ వెళ్ళిన తర్వాత నేను ఎలాగైనా ఆ వీడియోస్ డిలీట్ చేస్తాను. నన్ను నమ్ము. సారథి గారు చాలా మంచివారు. ఆయన మనకి హెల్ప్ చేస్తారు. మీనా మాటల్ని వారిస్తున్నట్టుగా కంగారు పడిపోతూ నందు మీనా దగ్గరకొచ్చి, వద్దక్క వద్దు, బాబుగారికి చెప్పొద్దు. నేను రిస్క్ తీసుకోలేనక్క. ఏమైనా పొరపాటు జరిగితే అతను వీడియోస్ అప్లోడ్ చేసేస్తాడు. వద్దు, బాబుగారికి చెప్పొద్దు అంటూ ఏడ్చేసింది నందు. అది కాదు నందు అని ఏదో చెప్పబోతున్న మీనా మాటల్ని కత్తిరిస్తూ, అక్క, నువ్వు బాబుగారికి చెప్పావంటే నా మీద ఒట్టే అంటూ ఏడ్చేసింది. నందు ఏడుస్తుంటే చూడలేకపోతున్న మీనా, సరే నందు, నేనెవరికీ చెప్పను. సరేనా? నువ్వు ఏడవకు. ఆనందంగా పెళ్లి చేసుకో. జీవితాన్ని కొత్తగా ప్రారంభించు. ఇక నుండి ఈ సమస్య నాది అని స్థిరమైన గొంతుతో చెప్పింది మీనా. ఒక్కసారిగా ఏమిటి అంటూ కంగారు పడిపోయాడు అభి. నందు, ఏమిటి నీ అమాయకత్వం? సారథికి చెబితే ఏమవుతుంది? తెలివుండే మాట్లాడావా? నీ అమాయకత్వంతో నువ్వెన్ని తప్పులు చేశావో తెలుసా? నువ్వు సమస్యలో పడినట్టెప్పుడే మీ మీనాని కూడా మీ నాన్నగారికి చెప్పుండాలి. అరే, చిన్న పిల్లలకే ఈ రోజుల్లో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళ బెదిరింపులకు భయపడకుండా వెంటనే తల్లిదండ్రులకు చెప్పండి అని చెప్తున్నారు కదా. ఆ మాత్రం బుద్ధి లేదా నీకు? నువ్వు చేసిన మరొక తప్పు మీనాని ప్రమాదంలోకి నెట్టడం. రవి ఎంత ప్రమాదకరమైన వాడో తెలిసి కూడా మీనాని ఒక్కదాన్ని అతని దగ్గరికి పంపిస్తే అది ప్రమాదం కాదా అంటూ ఉన్న అభి మాటల్లో నిజాన్ని, మీనా పరిస్థితిని గ్రహించిన నందు కంటి నుంచి కారుతున్న కన్నీరు తుడుచుకుంటూ పిచ్చి పట్టిన దానిలా ఏడుస్తూ, నేనెంత పని చేశాను? నిజమే, మీనాని పులిబోన్లోకి పంపించి ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను అంటూ తన్ని తాను కొట్టుకుంటూ పిచ్చిదానిలా కనిపిస్తున్న నందు చేతిని పట్టుకుని ఆపుతూ ప్రేమగా కౌగులించుకున్న అభి, చూడు నందు, అలా ఏడవకు. ప్రతి సమస్యకి తప్పకుండా పరిష్కారం ఉంటుంది అంటూ నందుకి తన గుండెల్లో ఉన్న నేనున్నాననే ధైర్యాన్ని కలుగజేస్తూ, పిచ్చి పిల్లలాగా ఎన్ని రోజులు నువ్వు ఇబ్బంది పడిపోతూ నన్ను చాలా ఇబ్బంది పెట్టేశావు.
ఇక నువ్వు ధైర్యంగా ఉండు. నేను వెంటనే సారథికి ఫోన్ చేస్తాను. విషయం అర్థమయ్యేలా చెప్పి ఈ సమస్యకి పరిష్కారం వెతుకుదాం అంటూ నందుని ప్రేమగా నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు. నిజమే. కుమిలిపోతూ, భయపడిపోతూ, ఏడుస్తూ సమస్య నుండి పారిపోతే ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ధైర్యంగా గుండె నిబ్బరంగా ఆలోచించి ఆ సమస్య నుండి బయటపడే పరిష్కారం మన మొదటి అడుగు నుండి ప్రారంభమవుతుందని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. కార్ని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్న సారథి ఆలోచనలో మీనా చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకు మీనా ఇలా ప్రవర్తిస్తుంది? నా కళ్ళు చూసింది నమ్మమని చెబుతున్నాయి కానీ నా మనసు ఒప్పుకోవటం లేదనుకుంటూ ఇలా మాట్లాడకుండా సమస్యని పరిష్కరించుకోలేను. మీనాని కాలేజీలో డ్రాప్ చేయకుండా ఇలా నేను వెళ్ళిపోవటం నాకే నచ్చడం లేదు అనుకుంటూ కారు యూటర్న్ తీసుకుని మీనాని కాలేజీలో డ్రాప్ చేయడం కోసం ఇంటికెళ్తున్నాడు సారథి. ఇంటి దగ్గర రవి కారు ఉండడంతో అప్రసన్నంగా నుదురు చిట్లించి చూస్తున్నాడు సారథి. ఇంతలో అందమైన చీరలో ఇంకా అందమైన చిరునవ్వుతో మీనా రవితో మాట్లాడుతూ కారులో కూర్చోవడం చూసి బాధతో కోపంతో కళ్ళు ఎరిపెక్కిపోయా సారథికి. చేతి వేలు క్రాఫ్ట్లోకి పోనించి బాధగా కళ్ళు మూసుకుని తల పైకెత్తి సీటుకి ఆనుకుని అలాగే చాలాసేపు ఉండిపోయాడు సారథి. బాధతో కంటి కొనల నుండి నీరు కారుతుంటే మీనా ఎందుకిలా చేస్తున్నావు అనుకుంటూ హృదయం బాధతో మూలుగుతూ ఉంటే కోపంగా కారు దిగి ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చిన సారథిని చూసిన రాజేశ్వరి, అరెరే, మీరు హాస్పిటల్కి వెళ్ళిపోయారని మీనాకి చెప్పాను. మీరు తన కోసం వస్తారని తెలియదు అంటున్న రాజేశ్వరి మాటలు వినకుండానే మెట్టు చాలా ఫాస్ట్గా ఎక్కుతూ తన రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు సారథి. తలుపుకి ఆనుకుని బాధగా మోచేత్తో తలుపుని కొట్టసాగాడు. విసుగ్గా వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అక్కడే నలిగి పడి ఉన్న మీనా జడలోని పూలు చూసి చేతితో గట్టిగా నలిపేసి నేలకేసి కొట్టాడు. రెండు చేతులు నెత్తి మీద పెట్టుకుని జుట్టులోకి పోనిచ్చి అలాగే చాలాసేపు ఉండిపోయాడు. ఎన్నిసార్లు ఫోన్ రింగ్ అవుతున్నా కదలటం లేదు. ఇంకా ఇంకా ఫోన్ మోగుతూనే ఉండడంతో విసుగ్గా తన షర్ట్ జోబిలోని మొబైల్ తీసి చూశాడు. అభి ఈస్ కాలింగ్ అని కనిపించడంతో అసహనంగా మొబైల్ తీసి మంచం మీద పడేశాడు. గోడ మీద అందంగా సిగ్గుపడుతూ ఉన్న మీనా నవ్వుతూ తన భుజం మీద చెయ్యి వేసి అరుంధతి నక్షత్రం చూపిస్తున్న తన ఫోటోను చూసి గట్టిగా అరుస్తూ ఆ ఫోటోను తీసి నేలకేసి కొట్టాడు సారథి. అరుంధతి నక్షత్రం చూపిస్తున్న సందర్భంలో మీనా తనని అందంగా సిగ్గుపడుతూ చూడడం గుర్తుకొచ్చి గుండెల్లో గుణపంతో గుచ్చినట్టు అనిపించింది. ఏం జరుగుతుంది? ఎంత అందంగా ఉన్న జీవితం ఒక్కసారిగా సుడిగుండంలో చుక్కున్నట్టు అయిపోయింది అనుకుంటూ బాల్కనీలో ఈజీ చైర్లో కూర్చుని ఎండ తన మీద పడుతున్నా అది ఏమీ తెలియనట్టు అలాగే ఉండిపోయాడు సారథి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుందా? అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.